జగన్ 2.1లో ఎక్కడ అవినీతి జరగకుండా కార్యకర్తలు ఇబ్బంది పడ్డా, నాయకులు ఇబ్బంది పడ్డా, ప్రతి పథకం పేదవాడి ఇంటికి వెళ్ళాలి, ప్రతి వ్యక్తికి వెళ్ళాలని తాను బటన్ నొక్కడం ద్వారా అందరి అకౌంట్లో పడ్డాయి. ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగినటువంటిది లేదు. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు కోటాను కోట్లు దాచుకోవటం తప్పితే ఎక్కడ ఏమీ జరగట్లా. అందుకని కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ కార్యకర్తలను కాపాడుకుంటూనే ప్రజా సంక్షేమ పథకాలు ఇంకా అమలు పరుస్తానని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈనాడు మీరు ఇచ్చిన పథకాలు మీరు అమలు చేయలేక ఉట్టిన నిన్న తల్లికి వందనం అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనంగా మార్చి అమ్మఒడి కింద నిన్న వేశారు మీరు. అది అందరికీ వెళ్ళిపోయారు. అది ఏదంటే మీ మీద ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఇక మనం ఆపితే ఈ జన సునామీలో కొట్టుకుపోతాం, ఇప్పుడే ముందుగా తిరుగుబాటు మొదలొద్దని తూతూ మంత్రంగా చేయటం జరిగింది. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు అమలు చేయకపోతే మీ మెడలు వంచాలి సరే జగన్మోహన్ రెడ్డి అమలు చేపిస్తాడని ఈ సభాముఖం మీద తెలియబోతున్నాం. పథకాలు ఇప్పుడే గేడింగ్ మొదలు పెట్టారు. గ్రామ స్థాయిలో వాళ్ళు ఉంటారు కదా, దాచుకునే అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు, మైనింగ్ ముఠ వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ఈ ప్రజలకు ముఖ్యం కాదు, వాళ్ళు జేబులో దోసుకోవటం ముఖ్యం. దానికి అనుగుణంగా ముగ్గులు జల్లెడబెట్టి జగన్మోహన్ రెడ్డి కులం చూడు, మతం చూడు, ప్రాంతం చూడు, పార్టీలు అసలే చూడండి మొనగాడు. మీరేం చేస్తున్నారు? ఈనాడు గేడింగ్ చేసి వాడు మన పార్టీ కాదు, వీడు మన పార్టీ కాదు, వీడు మన కొలపోడు కాదు, వాడు మన కొలపోడు కాదని కులాల వారిగా డివైడ్ చేయగలుగుతున్నారు. ఇవాళ నాగమల్లేశ్వరరావు కమ్మ కులస్తుడు ఎన్ని వైఎస్ఆర్సీపీలో ఉండటం ఏంటని తన మరణానికి కారణమయ్యారు. ఏ పార్టీలో ఎవరు వ్యక్తులు ఉండకూడదా? అనేక పార్టీలు, అన్ని కులాలు మతాలు కలిపితేనే పార్టీ. మీ ఒక్క వ్యక్తి ఒక పార్టీ ఒక కులం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, పార్టీలు అసలే చూడకుండా పథకాలు ఇచ్చిన మహానుభావుడు. అంటే గతంలో పథకాలు ఇచ్చి జగన్ గారు సోమరిపోతం చేశారు అనేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తే సోమరిపోతులు కారంటారా? సోమరిపోతులు ఆల్రెడీ రాష్ట్రంలో సోమరిపోతనం ఏర్పడుతుంది కదా. దాచుకోవడం పనులు లేకుండా ఉపాధి హామీ పనుల్లో కూడా పార్టీలు ఖచ్చితంగా ఇస్తున్నారు. ఆ ఉపాధి హామీ పనుల్లో 120 రోజులు కల్పిస్తున్న కేంద్రం ప్రవేశపెట్టే పథకం, ఆ పథకాన్ని కూడా వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఎక్కడ ఒక అధికారి, ఒక మండల అధికారి కానీ, ఒక పీడీలు కానీ ఎక్క అధికారి వచ్చింది లేడు. ఒక వారం చూపిస్తున్నారు, 4 వారాలు నెట్టేసుకుంటున్నారు. పోతా ఉంది. అసలు ఆఫీసర్లు ఒక్కళ్ళు కూడా ఈ అవినీతిని కానీ అక్రమాలను కానీ అరికట్టడానికి వాళ్ళకి అసలు లేదు, పవర్స్ లేదు. పోలీసు యంత్రాంగాన్ని వాళ్ళు తాళం వేసి బిగించారు. ఇక ఎక్కడ ఉంటుంది చెప్పు? ఐఏఎస్ ఆఫీసులకు పరిమితం అయ్యారు. ఎంఆర్ఓలు మండల ఆఫీసులను కూర్చుంటున్నారు. ఏమైనా వస్తే బెదిరిస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఏం చేయగలుగుతారు వాళ్ళు ఏం చేయలేరు. నాయకులు పోతున్నారు, బెదిరిస్తున్నారు. ఎక్కడ చూడలేంతవరకు మనం ఈ దేశ చరిత్రలో చూడాలి అధికారులు బెదిరించినటువంటి. ఎక్కడ ఇదే మొదటి పనిగా ఈ కూటమి ప్రభుత్వం వీరికి సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఒక్కసారి చూడవాయా, కళ్ళు తెరిచి చూడవాయా? ఈ రాష్ట్రం దోపిడీకి అక్రమాలకు గురవుతుంది.